ధనుష్ గారిది రాయన్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకి ఆయనే డైరెక్షన్ చేసుకున్నారు. అండ్ దట్టు ఇది ఆయన కెరియర్ లో 50th మూవీ. సో ఈ మూవీ ఎలా ఉంది, ఈ రివ్యూ చూసే ముందు, లైక్ ఈ మూవీ హిట్టా ఫట్టా అని చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో మూవీ లవర్స్, మన ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలో ధనుష్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. తెలుగులో కూడా ధనుష్కి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ధనుష్ ఏ సినిమా చేసినా అది తెలుగులో విడుదల కావాల్సిందే. ఆయన రీసెంట్గా నటించిన రాయన్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఆయన కెరియర్లో 50th మూవీ. ఈ సినిమాకి ఆయనే డైరెక్షన్ కూడా వహించారు. ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సెల్వా రాఘవరన్, అపర్ణ బాలమురళి ఇలా చాలా నటీనటులు అయితే సినిమాలో నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన కొందరు నేటిజన్లు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో మనం కూడా లుక్ వేద్దాం రండి. ఓ ప్రాంతంలో కొందరి మధ్య జరిగే ఆధిపత్య పోరునే రాయన్ అసలు కథ. నాయకుడిగా ఎదిగిన హీరోకు చెక్ పెట్టడానికి శత్రువులందరూ ఒకటవుతారు. వీరందరినీ హీరో ఎలా ఎదిరించాడు, తనని నమ్ముకున్న వారికి హీరో ఎలా న్యాయం చేశాడనేదే మిగిలిన స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టాడని, సెకండ్ హాఫ్కి మంచి స్టెప్ దొరికిందని సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కథ పాతదే అయినప్పటికీ తెర మీద అద్భుతంగా చూపించడంలో ధనుష్ సక్సెస్ అయ్యారనే చెప్తున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ధనుష్ సక్సెస్ అయ్యాడన్న మాట అయితే వినిపిస్తుంది. రా అండ్ రస్టిక్ రోల్లో ధనుష్ మరోసారి అద్భుతం చేశాడు. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులు మెస్మరైజ్ చేశాడనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఎస్జే సూర్య నటించారు. ఎప్పటిలానే ఎస్జే సూర్య తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడని, ఆయన పాత్రని డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుందని అన్నారు. సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ధనుష్, సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ మెప్పిస్తాయని చెప్తున్నారు. కీలక పాత్రలో కనిపించిన నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయింది. సెకండ్ హీరో మ్యూజిక్ అని చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తన మార్క్ చూపించారు. ఈ సినిమా ఏఆర్ రెహమాన్ కంబ్యాక్ అంటున్నారు. మొత్తానికి ధనుష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో ఈ మూవీకి మా ఫిల్మీ బౌల్ నుంచి మేము ఇస్తున్న రేటింగ్ 3/5. మీరెంత రేటింగ్ ఇస్తారు? మీకు ఈ మూవీ ఎలా అనిపించింది మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.